నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ మధ్య చర్చల పరిస్థితి ఏంటి? హోర్ముజ్ అడ్డంకులు ఎప్పటికి తొలుగుతాయి? భారత్కి ఆయిల్ సప్లై ఏ రకంగా ఉంది? క్రూడ్ ఆయిల్ ఒకవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $110 చేరిందని చెప్తున్న నేపథ్యంలో సాధారణ పౌరులే కాదు, ఆఖరికి విమానయాన సంస్థలు కూడా తమ కష్టాలను ప్రభుత్వాల ముందు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి. సబ్సిడీలు కావాలి, అలాగే ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తేమని అడుగుతున్నారు. ప్రజలైతే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? నిజంగా విదేశాల నుంచి రావాల్సిన సప్లై భారత్కు వస్తున్నదా, లేదు స్థానికంగా కొన్ని ఇబ్బందుల వల్ల ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాలు ఏర్పడిందన్న అంశంతో పాటుగా యుద్ధం ఏ రకంగా ముందుకెళ్ళిపోతుంది, శాంతి చర్చలు ఏ స్థాయిలో ఉన్న అంశాల మీద కూడా బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు సంజయ్ గారు, విదేశీ వ్యవహారాలు ఇప్పుడు పులిపాకి సంజయ్ గారు వారు మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అంబాసిడర్, వారు కూడా మనతో ఉన్నారు. లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సంజయ్ గారు, ఒక దశ చర్చలు అయిపోయినాయి, ఫెయిల్ అయినాయి అమెరికా ఇరాన్ మధ్య. రెండో దఫా ఒక రకంగా అమెరికా కొంత చొరవ చూపింది, ముందుకు వచ్చింది, అప్పుడు ఇరాన్ రాలేదనుకున్నాం. రెండో దఫా జరగలేదు. అలాగే మళ్ళీ ఇరాన్ ఇంకొక స్టెప్లో ఇరాన్ విదేశాంగ మంత్రి ఇస్లామాబాద్ వచ్చారు, అప్పుడు అమెరికా వాళ్ళు రాలేదు. ఆయన డైరెక్ట్గా మాస్కో వెళ్ళి రష్యా అధికారులను కలిశారని, పుతిన్ని కలిశారని. ఒకవైపు హోర్ముజ్లోనేమో అమెరికా దిగ్బంధనం కొనసాగుతుంది. దాదాపు 155 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్, ఇరాన్ క్రూడ్ ఆయిల్ అంతా షిప్పుల్లో ఓడల్లో ఎక్కించుందని చెప్తూ ఉన్నారు. దానికి ప్రత్యక్షంగా సంబంధం ఉందో లేదో మనకు తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఇంధన కొరత కనపడుతూ ఉంది. ఈ అంశం తర్వాత వద్దాం. ఏంటి అసలు యుద్ధం పరిస్థితి, శాంతి చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయి, మీకేమనిపిస్తుంది? ముందుగా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అంబాసిడర్ వినోద్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, అలానే సుహాసిని ఆనంద్ గారికి నమస్కారాలు. ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టు పాకిస్తాన్ లో మొదటి విడత జరిగిన చర్చలు సఫలీకృతం కాలేదు. తర్వాత మళ్ళీ కలుద్దాం అనుకున్నారు. అమెరికన్స్ దాదాపు విమానం ఎక్కేంత వరకు వెళ్లారు, కొంతమంది ఏమో కాదు విమానం ఎక్కేశారని చెప్పడం జరిగింది న్యూస్ రిపోర్ట్స్. బట్ ఏదైతే ఆ టాక్స్ జరగలేదండి. సో చూసుకుంటే ఈ సీజ్ ఫైర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కాల్పుల విరమణ వెనక్కి వెళ్ళిపోతుందా అన్న భయం కొన్నాళ్లు నడిచింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇండెఫినెట్ గా నేను సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తున్నా అని చెప్పడం జరిగిందండి. అంటే ఎటువంటి టైం లిమిట్ లేకుండా సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి చూస్తే కనుక బ్యాక్ డోర్ డిప్లొమసీ అంటారు, బ్యాక్ డోర్ ఛానల్స్ ద్వారా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అటు మనం చూసాం, కొన్నాళ్ల పాటు ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ దాదాపు 2 రోజులు అలా వెళ్ళటం నడిచింది. తర్వాత ఈ మధ్య కాలంలో చూసినట్టయితే గత 2-3 రోజులుగా మన ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ వచ్చారు, పాకిస్తాన్ నుంచి ఒమాన్ వెళ్లారు, ఒమాన్ నుంచి ఇప్పుడు ఆయన రష్యాకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఒక ఇంకో కొత్త పీస్ ప్రపోజల్ ముందుకు పెట్టడం వచ్చిందండి. 3 స్టేజ్ ప్రాసెస్. అంటే ఫస్ట్ లో చర్చలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇరానియన్స్ 2 స్టేజ్ కాదు, ఎటువంటి స్టేజెస్ కాదు, యుద్ధం పూర్తిగా ఆగాలి, మేము చెప్పిందంటే మా డిమాండ్స్ మీట్ అయితే కానీ యుద్ధం ఆగదన్నారు. ఇప్పుడు ఇరానియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ పొజిషన్ మార్చుకోవడం జరిగిందండి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే 3 స్టేజ్ ప్రపోజల్ లో ఏంటంటే, ఫస్ట్ అసలు యుఎస్ ఇజ్రాయెల్ అన్ని యుద్ధాలు మా మీదే కాదు ప్రాంతంలో కూడా ఆపాలి, అది వాళ్ళు ఫస్ట్ చెప్తున్నారు. అది పూర్తిగా అయ్యి మాకు మా మీద మళ్ళీ మీరు దాడి జరపరు అని మీరు మమ్మల్ని కన్విన్స్ చేయగలిగితే, తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో మేము స్ట్రెయిట్స్ ఆఫ్ హర్ముజ్ ఏదైతే ఉందో, హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది మేము ఓపెన్ చేస్తాము, కానీ దాని మేనేజ్మెంట్ మేము చేస్తాము. షిప్స్ అన్ని కూడా వెళ్ళొచ్చు, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్ళొచ్చు, ఇవన్నీ వెళ్ళొచ్చు. అది సెకండ్ ఫేజ్ లో నడుస్తుంది. ఈ 2 ఫేజెస్ అయ్యాక తర్వాత ఎప్పుడన్నా మనం నెమ్మదిగా న్యూక్లియర్ డిస్కషన్స్ చేయొచ్చు అని 3 స్టేజ్ ప్రపోజల్ పెట్టడం నడిచిందండి. కానీ ఇరానియన్స్ ఇందులో చెప్పేది ఏంటంటే 3H అంటాం కదండి, హమాస్, హిజ్బుల్లా, హౌతీస్. ఈ 3H గ్రూప్స్ తో మా సంబంధాలు ఎలా ఉన్నాయి, మా కట్ చేసుకోవటం అన్నది అది మాకు సంబంధించింది, ఈ చర్చల్లో అవి భాగం కాకూడదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఈ 3 స్టేజ్ ప్రపోజల్ ని అమెరికన్స్ కొట్టేయటం జరుగుతోంది. అంటే ఫార్మల్ గా అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పలేదు. వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే అసలు
స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయకుండా పూర్తి న్యూక్లియర్ ఇష్యూ మీద మాట్లాడకుండా ఒక సీజ్ ఫైర్ అంటే పీస్ టాక్స్ కి, శాంతి చర్చలకి అమెరికా ఒప్పుకునేట్టు లేదు అని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయండి. అందులో ముఖ్యంగా ఇవాళ మార్కో రూబియో ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్టయితే ఆయన స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీద చాలా క్లియర్ గా మాట్లాడటం నడిచింది. ఏంటంటే ఇరాన్ ఇది స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ని ఆపేయటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోంది. ఇలాంటి దేశానికి మనం స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మేనేజ్మెంట్ అప్పగిస్తే అది మ్యారిట్ అంటే సముద్ర జలాలు ఒక న్యూక్లియర్ వెపన్ తో సమానము. ఇదే దేశం కనుక న్యూక్లియర్ వెపన్ ఉంటే అది ఎట్లా ప్రవర్తిస్తుంది ఈ ప్రాంతంలో ఆలోచించండి అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ఇది చర్చలు ఇలా నడుస్తున్నాయి, కొత్త ప్రపోజల్ పెట్టడం అసలు ఇరానియన్ ఇంకొక ప్రపోజల్ కూడా అంటున్నారు కదా సంజయ్ గారు. అంటే యాక్చువల్ గా అమెరికా ఈ హర్మూజ్ మీద దిగ్బంధనాన్ని తొలగించే ఫస్ట్ స్టెప్ లో హర్మూజ్ని మేము ఓపెన్ చేస్తాము. మీరు అన్నట్టుగా అణు కార్యక్రమాల గురించి మనం సెకండ్ ఫేజ్ లో చర్చించుకుందాం. 2 ఫేజ్ కదా, అయితే మీ లెక్కలో 3 ఫేజ్. థర్డ్ ఫేజ్ లో అది చేస్తామని చెప్పడం జరిగిందండి. అయితే ఇంటర్నేషనల్ రెస్పాన్స్ కూడా మారుతోంది ఈ మధ్య కాలంలో. మనం చూసాము జర్మన్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాన్ చాలా డిప్లొమసీ చాలా బాగా ప్లే చేస్తోంది. అంటే సమర్థించలేదు ఆయన ఇరాన్ ని, బట్ ఆయన చెప్పింది ఏంటంటే అమెరికాని అవుట్ మేనవర్ చేస్తోంది అని జర్మన్ ఛాన్సలర్ చెప్పడం జరిగిందండి. అలానే ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ రష్యాకి వెళ్ళినప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ప్యూటిన్ అన్నారా ఎవరన్నారో తెలియదు కానీ రష్యన్ సైడ్ ప్రైజ్డ్ అన్నారంటే. అంటే రష్యన్ డెలిగేషన్ ఏదైతే ఉందో అది ప్రైజ్ చేసింది, ఇరాన్ ఎంత గొప్పగా రెసిస్ట్ చేస్తుందో గుర్తించినట్టు మాట్లాడింది అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్యూటిన్ అయితే కనుక నేను మీడియేట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని మళ్ళీ చెప్పడం జరిగింది. కానీ ఇరాన్ యుద్ధంలో రష్యా మీడియేషన్ ని అమెరికా ఒప్పుకుంటుంది అంటే కష్టమే ఒప్పుకోకపోవచ్చు. అలాగే ఇరాన్ కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పట్ల అంత హ్యాపీగా లేరని కూడా ఒక వార్త వస్తుంది. వీళ్ళని నమ్మలేము, నమ్మదగ్గ మధ్యవర్తి కాదు అని అంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సంజయ్ గారు. అవునండి, ఎందుకంటే మీ చర్చలు ఆర్గనైజ్ చేసే విధానం కానీ ఎజెండాస్ కానీ అవన్నీ సెట్ చేసేప్పుడు మీరు కొద్దిగా అమెరికా వైపు మొగ్గు చూపుతున్నట్టు కనపడుతోంది అని స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగిందండి. కాకపోతే అది కూడా ఒక ఇరాన్ వైపు నుంచి ప్రెజర్ టాక్టిక్ గా కూడా తీసుకోవాలి మనం. ఎందుకంటే పాకిస్తాన్ మీద కూడా ప్రెషరైజ్ చేస్తే పాకిస్తాన్ కేవలం అమెరికా వైపు తరఫునే కాకుండా ఇరాన్ కున్న జెన్యున్ కన్సర్న్స్ కూడా అమెరికా వైపు ఏమైనా తీసుకెళ్తుందా, మెసేజెస్ తీసుకెళ్తుందా అని ట్రై చేస్తూ ఉండొచ్చు అండి. సో ఓవరాల్ గా అది నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు కనుక ఇరాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ చర్చలకి డొనాల్డ్ ట్రంప్ ఏం చేయగలరు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా కూడా స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆయన మళ్ళీ కండిషన్స్ పెడుతున్నారు కదా, 3 రోజుల్లో చర్చలకి రాకపోతే పైప్ లైన్లు పేల్చేస్తామని మళ్ళీ అది అలవాటు అయిపోయింది ఇరానియన్ వాళ్ళకి. ఆయన స్టేట్మెంట్స్ వాళ్ళు భయపడట్లేదు ఇప్పుడు ఇంకా. సో ఎగ్జాక్ట్ గా అమెరికా ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది వేచి చూడాల్సిన అంశం అండి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినోద్ కుమార్ గారు, ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. అంటే ఈ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఎన్రిచ్డ్ యురేనియంకి సంబంధించి ట్రంప్ గారి ప్రపోజల్ చాలా కాలంగా మనకు తెలుసు. అది అమెరికాకి ఇచ్చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అది జరగని పని మనం అందరం అనుకుంటున్నాం. సరే, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా ఇన్వాల్వ్ అయింది. అవసరమైతే ఆ యురేనియం నిల్వల్ని నా దగ్గర పెట్టుకుంటాను అన్న ఒక పాయింట్ పుతిన్ దగ్గర నుంచి వచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది. అంటే ఇది రష్యా కూడా ఈ చర్చలు, ఎందుకంటే ఇరాన్ ఫారిన్ మినిస్టర్ రష్యా కూడా విజిట్ చేశారు, ఆయన పుతిన్ కూడా కలిసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే పాకిస్తాన్ కాకుండా ఈ మధ్యవర్తిత్వ బాధ్యత ఏమన్నా రష్యా తీసుకునే అవకాశం ఉందా, లేదు అమెరికా దాన్ని ఒప్పుకోదా, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఈ పాకిస్తాన్ మీడియేటింగ్ ఏ రోల్ అయితే ఉన్నదో మళ్ళీ దాన్ని రిప్లేస్ చేసి పుటిన్ ఇది మాస్కో లేకపోతే రష్యా వాళ్ళు చేస్తారా అనే ఆలోచన ఏదైతే అంటున్నారో అది పాసిబుల్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసిన ఏదైతే ఇష్యూ ఉన్నదో మన ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ అది 4 మెంబర్ లెక్క ఇది ఇంక్లూడింగ్
టర్కీ అండ్ దెన్ ఈజిప్ట్, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, ఒక టైంలో ఈవెన్ ఒమన్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇటువంటి వాటిలో ఏంటంటే ఇదంతా గల్ఫ్ కు సంబంధించిన ఒక ఇష్యూ. సో దాని నైబర్ కంట్రీ కాబట్టి పాకిస్తాన్ కున్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, నైబర్ కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ. దాని తర్వాత సౌదీ అరేబియా తోటి తనకున్న డిఫెన్స్ అగ్రిమెంట్స్ వల్ల ఏమైందంటే దానికి కూడా ఒక ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళు ఎస్కలేట్ అయితే ఒక స్టేజ్ లో మరి సౌదీ అరేబియా నుంచి అది యాక్చువల్ గా డిఫెండ్ చేయాలి. అటువంటి అని ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు. తర్వాత ఆఫ్ కోర్స్ ఈజిప్ట్ వాళ్ళంతా ఓకే అన్నారు. సో కొంతవరకు కరెక్టే, ఎందుకంటే ఇరానియన్స్ కూడా అంత ప్రెషర్ టాక్టిక్స్ కూడా ఉన్నది. ప్లస్ కూడా అఫ్ కోర్స్ వాళ్ళందరికీ, మనందరికి తెలుసు, లోకం అంతా తెలుసు పాకిస్తాన్ అమెరికన్ ఫేవరిజం గురించి ఏదైనా చేయగలుగుతుంది అనేది. సో అసలు వీళ్ళు పెట్టిన డిమాండ్స్ అనేది క్లియర్ గా వాళ్ళకి చెప్పగలిగారు లేదనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. దర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు మీరు అడిగిన దాని విషయం ఏంటంటే ఇప్పుడు చైనా, రష్యా బిగ్ పవర్స్. సో దే ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్. సో ఇప్పుడు లేటెస్ట్ అంటే ఈ రోజు మనం మనకు సమాచారం ప్రకారం ఏంటంటే మన ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ ఆయన విజిట్ చేసినప్పుడు రష్యన్ పుటిన్ ప్రెసిడెంట్ కూడా మంచి అంటే రిసీవ్ చేసుకుని సపోర్ట్ డిక్లేర్ చేశారు. తర్వాత ఈవెన్ యుఎన్ బాడీలో కూడా అమెరికన్ కు యాక్షన్ వ్యతిరేకంగా కూడా రష్యన్ అంబాసిడర్ యుఎన్ఓలో ఇరాన్ కాదు కదా ఇది వారు మొదలు పెట్టింది, ఇరాన్ కాదు కదా సివిలియన్ క్యాజువాలిటీ చేసింది, డిస్ట్రాయ్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు అమెరికన్ యాక్షన్ వల్ల ఇలా జరిగింది కాబట్టి అమెరికా షుడ్ సీరియస్లీ థింక్ ఇది నెగోషియేషన్స్ కి వచ్చేసి ఇమీడియట్ గా పీస్ ప్రివేల్ అయ్యేటట్టు. తర్వాత ఈ క్రైసిస్ ఏదైతే ఇప్పుడు యాక్చువల్ గా ఇది వార్ ప్లాంగ్ అయితే బాగా లాభపడేది ఎవరు అని అంటే రెండే, ఒకటేమో డైరెక్ట్ గా రష్యా, దాని తర్వాత ఇండైరెక్ట్ గా చైనాకి ఎందుకంటే సబ్సిడైజ్ సప్లై ఉన్నది కాబట్టి అది ఎలాగో కొంతవరకు ఎఫెక్ట్ అయినా దాని మీద అంత ఎఫెక్ట్ ఉండదు. అమెరికా వీక్ అయిపోతున్నప్పుడు రష్యా కంటే చైనా ఎక్కువ లాభపడుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న పరిస్థితిలో అంటే ఇప్పుడు పుటిన్ కు మన ట్రంప్ కున్న వాట్ ఎవర్ రిలేషన్ అనుకోండి, సమ్ సార్ట్ ఆఫ్ ట్రంప్ కు పుటిన్ మీద ఎప్పటి నుంచో సాఫ్ట్ కార్ ఉంటుంది. ఇద్దరు కలిసి కూడా చర్చలు కూడా జరిపారు కదా అలస్కాకు పిలుచుకొని బలాయ్ అని అయని చేసి అని ఉన్నాయి కాబట్టి అంత ఉన్నది. సో దేర్ ఈస్ నో డౌట్. అందుకని పుటిన్ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా, వారి గురించి కూడా మాట్లాడుకున్నారు. సో ఈవెన్ ఇప్పుడు నవ్వు ప్రెస్ లో బాగా ప్రైజ్ చేశారు ఇరానియన్స్ అని వచ్చినా గానీ పుటిన్ ఆల్సో ఇండైరెక్ట్లీ వాండ్ ఇరానియన్ సైడ్ కూడా టూ మచ్ కూడా ఏదైనా రాకుండా యూ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ దెన్ సీ పీస్ ప్రివేల్స్. తర్వాత దేనికి ఏంటంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మనం ఏమనుకుంటున్నాం అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను అతలం చేసి డిస్టర్బ్ చేసింది అంటే ఇక్కడ అమెరికన్స్ ఇరాన్ పోర్ట్స్ అన్నిటినీ ఏదైతే నెవల్ బ్లాకేడ్ చేశారో ఇరాన్ ఎఫెక్ట్ అవుతుంది. అయితే స్టేట్ ఆఫ్ హార్మూజ్ మాత్రం అమెరికన్స్ చేయట్లేదు అని వాళ్ళు అనేది. స్టేట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసింది ఇరాన్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన ట్యాంకర్స్ మీద ఇరానియన్ కోస్ట్ గార్డ్సే కదా ఫైర్ చేసి తీసుకుపోయేటప్పుడు పెట్టింది. అలాగే కూడా ట్రంప్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా సార్, హోర్మూజ్ నుంచి ఏది కూడా క్రాస్ కావడానికి వీల్లేదని బ్లాకేడ్ క్రియేట్ చేశారు కదా. అంటే ఇప్పుడు అదే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎత్తుకు పై ఎత్తు లెక్క ఇప్పుడు మొత్తం టోటల్ గా బ్లాకెట్ చేస్తారు. అదే ఇప్పుడు అమెరికన్స్ ఫస్ట్ వాళ్ళది ఎలా ఉండే వీఆర్ బ్లాకింగ్ ఆల్ దీస్ ఇరానియన్ పోర్ట్స్ అన్నారు త్రూ నెవల్ బ్లాకెట్. అది ఎకనామిక్ ఫ్యూరీ ఏదైతే మొదలు పెట్టాడో దాని తర్వాత ఇరానియన్స్ ఇమ్మీడియట్ గా మీరు అక్కడ బ్లాక్ చేస్తే ఇక్కడ మొత్తం బ్లాక్ చేస్తాం స్టేట్ ఆఫ్ హార్మూజ్ అని వాళ్ళు దిగినప్పుడు అలా అయితే కాదు స్టేట్ ఆఫ్ హార్మూజ్ ని మేము ఓపెన్ చేస్తామనే పద్ధతులు వీళ్ళు వచ్చి ట్రంప్ మాటలు వేరే కదా ఓపెన్ బదులు బ్లాకేజ్ చేయడం మొదలు పెట్టారు. దానివల్ల అంటే నీ కంట్రోల్ కాదు మా కంట్రోల్కి రావాలన్నట్టు ఒక స్టేజ్ లో మనకి ఇప్పుడు మనం మర్చిపోవడానికి వీల్లేదు. ట్రంప్ ఏమన్నాడు ఓకే విల్ అంటే కంట్రోల్ అండ్ దెన్ చార్జ్ టోల్స్ అండ్ దెన్ వాట్ ఎవర్ ప్రాఫిట్స్ బికమ్ వీ షేర్ అన్నాడు. ఆ స్టేజ్ దిగింది ఆయన. సో అటువంటిప్పుడు వీళ్ళిద్దరు అదే మన ప్రెసిడెంట్ మన అన్నారు కదా జర్మన్ ప్రెసిడెంట్ ఏదైతే క్లియర్ గా చెప్పాడో ఇరాన్ కు ఇంతవరకు రెసిస్టెన్స్ చేయగలిగి నిలబడింది అంటే దట్ ఈస్ ఐ థింక్ అప్రిషియబుల్. వాళ్ళ దగ్గర ఉన్న డిప్లొమాటిక్ కార్డ్స్ ఏవైతున్నాయో అమెరికాలో లేవు.
ఓకే ఎందుకంటే వాళ్ళకి ఎగ్జిట్ ప్లానే లేదు, ఓకే అసలు నెక్స్ట్ స్టెప్పే లేదు. కానీ ఇరానియన్స్ దే ఆర్ ప్లేయింగ్ దేర్ కార్డ్స్ వైజ్లీ సోఫార్ అని అన్నారు. బట్ ఈ స్టేట్ ఆఫ్ హార్మజ్ కనుక ఇంకా కొంతకాలం ఇరానియన్స్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ పెడితే ఆల్రెడీ యుఎన్ లో కూడా అపోజిషన్ వస్తుంది. ఇంతవరకేమో ఇరాన్ మీద సింపతి కార్డు ఉన్నది. అవును ఓకే సో వీళ్ళు కూడా మళ్ళీ బ్లాక్ చేసి అదర్ కంట్రీస్ కు అంటే ఇంత ఎఫెక్ట్ అయ్యి ఎకనామిక్ కెటాస్ట్రోఫీ ఏర్పడే పరిస్థితుల్లో వీళ్ళ చర్యలు కూడా ఉన్నాయని మన అదర్ కంట్రీస్ తెలిసినప్పుడు Yes. వాళ్ళు కూడా నేచురల్ గా సింపతి ఏమి ఉండదు. అమెరికా ఏదైతే యాక్టివిటీస్ చేస్తుందో చూసి చూడకుండా వదిలిపెట్టేస్తారు. Right. అప్పుడు ఇరాన్ మీద ఇంకా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఇరానియన్స్ టూ క్లవర్ పీపుల్. ఎందుకంటే మేము చూస్తాం కదా డిప్లొమాటిక్ డిస్కషన్స్ లో చాలా వరకు వెరీ వెరీ క్లవర్ పీపుల్, అంటే టాక్ట్ఫుల్ గా నెగోషియేట్ చేస్తారు. ఓకే ఇప్పుడు ఏమైందంటే ఇదేదైతే బ్లాకేడ్ వల్ల దేర్ ఆర్ న్యూస్ మనందరం చూసి ఉంటాం. ఆల్సో ఆఫ్ కోర్స్ ఇరానియన్స్ డినే చేస్తున్నా కానీ ఫర్ సమ్ టైం, అంటే ఇప్పుడు వాళ్ళనేది ట్రంప్ డిక్లేర్ చేస్తే ఇంకా 3-4 రోజులలో కనుక ఇది బ్లాకెట్ క్లియర్ కాకుండా ఇది ఉంటే ఈ ట్యాంకర్స్ ఫిల్అప్ చేయకపోతే ఓవర్ఫ్లో అయిపోయి బస్ట్ అయిపోతాయి అన్ని ఇది అయిపోతుంది అంటే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది అనేది ట్రంప్ అంటుండో కొంతవరకు దాంట్లో దేర్ ఇస్ ఎ ట్రూత్. బట్ వాళ్ళనేది ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న ట్యాంకర్స్ అన్నిటిని నింపి సీలోనే పెట్టేసుకుంటాం, మాకేం ప్రాబ్లం పాత షిప్పులు కూడా తీసుకొచ్చి నింపుతున్నారు అంటున్నారు. మళ్ళీ వస్తాను వినోద్ గారి దగ్గరికి. మనం చూస్తున్నాం అంటే ఒకవైపు ఈ ధరలు ఇప్పుడు ఇవాళ $111 చేరింది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ అని చెప్తూ ఉన్నారు. అమెరికా మీద కూడా రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయి. ఉదాహరణకి ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా కనుక ఏదన్నా కొంచెం యాక్టివ్గా కదిలితే తైవాన్ ఆక్రమణ కానీ మరొకటి కానీ అసలు అమెరికా దాన్ని నిలువరించే పరిస్థితి లేదు. వాళ్ళ సెంట్రల్ కమాండ్ మొత్తం వెస్ట్ ఏషియాలో ఉంది. అలాగే అబ్రహాం లింకన్ లాంటి యుద్ధవాహక విమానవాహక నౌకలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయినాయి. మిసైల్స్ భారీగా షార్టేజ్లో ఉన్నాయి. ఇదంతా గందరగోళం అని చెప్పి ఆయన అధికారులు కూడా దీనికి ఏదైనా ఎగ్జిట్ ప్లాన్ చూసుకోవాలి, లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, కంటిన్యూ చేసామంటే చాలా నష్టం అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. రోజుకి వాళ్ళకు కూడా $1 బిలియన్ ఖర్చు అవుతుంది యుద్ధానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు 9-10 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. సో ఈ బ్యాక్డ్రాప్లో సరే ఆయన బెదిరింపులు ధోరణులు ఉన్నాయి. ఆయన హొర్మూజ్ని అడ్డుకుంటా ఉన్నాడు. ఎటువైపు వెళ్తుంది ఇది? ఏదన్నా ఒక పాజిటివ్ ఇది వచ్చే అవకాశం ఖర్చు మేరలో సీజ్ ఫైర్ అయితే ప్రస్తుతానికి అలా ఉంది, అంతవరకు హ్యాపీ. కానీ పరిస్థితులు ఏం చక్కబడుతున్న ఇది కనపట్లేదు. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు? గారు, మీకు వినోద్ గారు, సంజయ్ గారు, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ముఖ చిత్రం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఐసోలేషన్ గురవుతున్నది, ఓకే, కార్నర్ చేయబడుతున్నది. ఓకే, అమెరికాలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మొదలుకొని అనేక మంది విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అనలిస్టులు ఓపెన్ గా రక్షణ రంగ నిపుణులు వీళ్ళంతా చెప్తారు. అమెరికా అందరూ చెప్తున్నారు అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని, ప్రపంచం పైన ఉన్న ఆధిపత్యాన్ని ప్రమాదం తెచ్చిపెట్టారు ట్రంప్, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు. అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడానికి కారణమయ్యారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్టను మూటగట్టుకోవడం జరిగింది. ఓకే, మన మిత్రులుగా అందులో ప్రత్యేకించి బ్రిటన్ లాంటి దేశాలు కూడా, బ్రిటన్ ప్రధానమంత్రి ఫోన్ చేసి మా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది అని డైరెక్ట్ గా ట్రంప్కే చెప్పిన పరిస్థితి. ఓకే, యూరోపియన్ కంట్రీస్ లో ఏది కూడా నాటో దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు. ఇజ్రాయెల్ పైన చూపెడుతున్నటువంటి ప్రేమ, అతి ప్రేమ ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు జాగ్రత్తగా బయటపడేటువంటి ఆలోచన చేస్తున్నారంటే ఆ ఎగ్జిట్ ప్లాన్ కూడా ట్రంప్ కు లేకపోవడం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నదని అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తామన్నారు బహిరంగంగా. ఓకే, ఈరోజు మనకు కనిపిస్తున్నది పాకిస్తాన్ లో ఏప్రిల్ 11
చర్చల తర్వాత వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారు. లెబనాన్ కూడా ఆ సీజ్ ఫైర్ లో భాగమైతే మేము అవును. హర్మోజ్ ను ఓపెన్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. ఓకే. పాకిస్తాన్ కూడా అందులో భాగమే అని చెప్పారు లెబనాన్. ఇజ్రాయెల్ వైలేట్ చేసింది. వైలేట్ చేసిన తర్వాత మళ్ళా వాళ్ళు వాషింగ్టన్ లో మళ్ళీ చర్చలు జరిగినాయి. దిగ్బంధనాన్ని కొనసాగించారు. ట్రంప్ జోక్యం చేసుకున్నాడు, వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, అయిపోయింది. దాంతో ఆగితే హర్మూజ్ ఓపెన్ అయిపోయేది. అవును. లెబనాన్ తో అక్కడ కల్పులు లేకపోతే సీజ్ ఫైర్ అమలైంటే హర్మూజ్ కూడా ఓపెన్ అయిపోయేది. ఓకే. కానీ ట్రంప్ వాళ్ళ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరించి ఇక్కడేమో బ్లాకేడ్ ప్రకటించారు. దుర్మార్గం కదా. ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి హార్మోజ్ ఓపెన్ కావాలి, వాణిజ్య షిప్పులు గాని అన్నింటికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని అంటే, నేను ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఏ షిప్ ను అనుమతించను, లోపలికి పోవడానికి బయటికి రావడానికి వీల్లేదంటే వాళ్ళు ఎందుకు కురుక ఉంటారు? మేము మా హర్మోజ్ దిగ్బంధనాన్ని మేము కొనసాగిస్తాం. దీనికి ఆద్యం పోసింది ఈ రోజు ట్రంప్ తీసుకున్నటువంటి బ్లాకేడ్ నిర్ణయమే దీనికి కారణమని ప్రపంచం అంతా ఈ రోజు గోల చేస్తున్నది. అర్థం అయిపోయింది అందరికీ. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు? మీరు ముడిపెట్టద్దు, అణు చర్చలకు దీనికి ముడిపెట్టద్దు, మీరు బ్లాకేడ్ ఎత్తేయండి, మేము హర్మోజ్ ఓపెన్ చేసేస్తాం, ఎటువంటి ఇది లేకుండా ఇది అయిపోతుంది. ఇంతకంటే లిబరల్ ప్రపోజల్ ఏముంటుంది అమెరికా ముందు గాని ప్రపంచం ముందు గాని? దాన్ని కూడా మేనమేషాలు లెక్కేస్తూ ఇంకా ఒత్తిడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒత్తిడి ఏం చేస్తారు? ఇప్పుడు సీజ్ ఫైర్ కొనసాగుతుంది, మళ్ళా యుద్ధం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రోజు అమెరికా అధ్యక్షుడికి ఉందని అనుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఆమోదం లేదు, సెనేట్ ఆమోదం లేదు. ఆ యుద్ధం కొనసాగించడానికి దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ దేశ చట్టాలు, రాజ్యాంగం ప్రకారం. ఈ రోజు మళ్ళా నేను యుద్ధాన్ని కొనసాగిస్తాననే దానికి అవకాశాలు తగ్గిపోయినాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి, మిసైల్స్ కూడా ఈ రోజు వాళ్ళ దగ్గర లేవు. లేకపోతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. అక్కడి నుంచి వాళ్ళు ఖతార్ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మా భూభాగాన్ని వాడుకోవడానికి వీల్లేదని. ఈ రోజు యుఏ గాని కువైత్ గాని సౌదీ గాని ఎవరు కూడా వాళ్ళు అమెరికా యుద్ధాన్ని మళ్ళా కొనసాగించడానికి నిర్ణయం చేసుకోవాలని వైపున వాళ్ళ ఆలోచన లేవు. త్వరగా దాన్ని ముగించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయింది. ఇక చైనా, రష్యా అది నైతిక మద్దత, సాంకేతిక పరమైన మద్దతు ఈ రోజు ఇరాన్ వైపే ఉన్నది. ఇరాన్ వాళ్ళు విదేశాంగ మంత్రిని ఈ రోజు మొదట పాకిస్తాన్ పంపించారు, తర్వాత ఒమాన్ కు పోయాడు. ఒమాన్ నుంచి అక్కడ జరిగిన చర్చల సారాంశాన్ని పాకిస్తాన్ వాళ్ళు విశ్వసిస్తున్నారా లేదా తర్వాత విషయం, కానీ వచ్చి కన్వే చేశారు, ఎసెన్స్ అని చెప్పారు. అక్కడి నుంచి రష్యాకి వెళ్ళారు. ఈ రోజు వాళ్ళు చేయాల్సినటువంటి పని చేసుకుంటూ ధైర్యంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఒక అమెరికా ఒక మిలిటరీ జైగాంటిక్ ఫోర్స్ ను ఎదిరించి పోరాటం చేస్తూ నిలదొక్కుని నాయకత్వం అంతా కూడా చనిపోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ దిగ్బంధనంలో ఉన్నప్పటికీ ఈ రోజు ప్రపంచ సానుభూతి వాళ్ళ వైపునే ఉన్నది. వీటో పవర్ ఇప్పటికే రష్యా, చైనా ఒకసారి ఉపయోగించాయి. అక్కడ హార్మోజ్ సంబంధించిన తీర్మానం పెట్టినప్పుడు ఈ రోజు పూర్తి మద్దతు మాది మీ వైపునే అనేటువంటి రీతిలో పుతిన్ హామీ ఇవ్వడం జరిగింది. ఇతర ఏ చర్చలు ఏం జరిగినా, ఏం సలహాలు ఇచ్చారు, ఏం హెచ్చరికలు చేశారు అనేది పక్కన పెడితే, వినోద్ గారు అన్నట్టు నైతిక మద్దతు సాంకేతికంగా వీళ్ళకే ఉంది కదా. అమెరికాకు ఏ ఒక్క దేశం, నాటో దేశాల్లో గాని ఇజ్రాయెల్ గతంలో ఉన్నవి, ఇజ్రాయెల్ అనేది ఇక వాళ్ళు అసలు వాళ్ళని కంట్లో తీసుకోవాల్సిన పని లేదు. చర్చలకే వాళ్ళ ప్రతినిధులు తీసుకురావడం లేదు. నేనేం చెప్తే అది వాళ్ళకు అన్న ఉన్నటువంటి ధోరణిలో ట్రంప్ గారు వ్యవహరిస్తున్నారు కదా. అందువల్ల ప్రపంచంలో
ఎవరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు? కనీసం లిప్ సింపతి అయినా ఉన్నదా? ఓకే. ఐసోలేట్ అయిపోయినటువంటి స్థితిలో మళ్ళా అమెరికాను కూడా చెప్పడానికి వెళ్ళలేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఐసోలేట్ అయిన స్థితిలో ఉన్నది. అందువల్ల అనివార్యంగా ఈ రోజు వాళ్ళు ఒక మెట్టు దిగి ఇప్పటికీ కాకపోతే ఇంకొక 2 రోజులకైనా బ్లాకేడ్ ని ఎత్తేయాలి. ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ప్రపంచానికి పెద్ద రిలీఫ్ ఆర్థికంగా. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ ఏ రాష్ట్రంలో దానికి వద్దాం సార్, వచ్చేటప్పటికి కారణం అదే. అవును అవును, ఒకసారి దానికి మళ్ళీ వద్దాం లక్ష్మణ్ గారు. సంజయ్ గారు, ఈ ఇంకొక 2-3 అంశాలు కూడా కొంచెం ఈ యుద్ధానికి సంబంధించి, అట్లాగే ఈ ఆయిల్ సప్లైకి సంబంధించి. ఒకటి, ఇవాళ కొద్దిసేపటి క్రితం యుఏఈ ఒపెక్ నుంచి బయటకు వస్తున్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఏంటి ఈ గందరగోళానికి, ఈ ఆయిల్ సప్లైకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఒపెక్ నుంచి కీలకమైన కంట్రీ యుఏఈ బయటికి రావాలనుకుంటుంది అన్నది ఒక అంశం అయితే, 2 ఇప్పుడు మనం చూస్తున్న పిక్చర్ ఈ హొర్మూజ్ ఇలా మనమేమో ఒకవైపు 70 రోజులకి సరిపడా కనీసం నిల్వలు ఉన్నాయి దేశంలో అని చెప్తా ఉన్నాం. రెండోది, ఈ ఇండస్ట్రియల్ డీజిల్ అంతా వాళ్ళు ఈ రేటు భారీగా పెరిగిపోయింది. 152 రూపాయలు గతంలో కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడేమో డీజిల్ మామూలుగా అవుట్లెట్లోనేమో 92-100 రూపాయలు అట్లా ఉంటే ఇది 152కి వెళ్ళిపోయింది అన్నది. ఆ మార్జిన్ వాళ్ళు కష్టమై వాళ్ళు కూడా ఇవి కొంటున్నారని వార్తలు. సప్లై ఆయిల్ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయని వార్తలు, ట్రేడ్ ప్రాక్టీస్ మార్చేశారని. ఈ గందరగోళం నిజంగా ఇదేదో ఒక గందరగోళమైన పరిస్థితుంది, ఆయిల్ కంపెనీలు డబ్బు చేసుకోవడం కోసం చేస్తున్న ఒక అంశం అయితే, అసలు సప్లై ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి ఇప్పుడు మనం చూస్తున్న వార్తలు, హొర్మూజ్లో కొన్ని వందల నౌకలు ఇరాన్ పోర్ట్లు చాబహార్లో కానీ మరొక చోట కానీ ఉన్నాయి, ఆయిల్ లోడ్ చేసుకొని ఉన్నాయని చెప్తా ఉన్నారు. మనకి ఫస్ట్లో ఏదో కొన్ని ఆయిల్ షిప్లు అలాగే గ్యాస్ షిప్లు వచ్చినాయి అంటూ ఉన్నారు. ప్రజెంట్ ఏం నడుస్తుంది మీకున్న సమాచారం మేరకు? సంజయ్ గారు సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఎస్, ఫస్ట్ ఒపెక్ విషయానికి వస్తే అండి, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అందులో దాదాపు 12 or 13 మెంబర్ కంట్రీస్ ఉంటాయండి. అందులోంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నెక్స్ట్ మంత్ నుంచి, అంటే కొద్ది రోజుల్లో నేను బయటకు వెళ్ళిపోతున్నా అని చెప్పడం జరిగిందండి. ఇది అసలు ఈ సంస్థ ఎందుకు వచ్చిందంటే, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్ని కూర్చుని ఒకసారి ఏం డిసైడ్ చేశాయంటే, మనం కదా ప్రొడ్యూస్ చేస్తుంది ఆయిల్ ఖరీదు ఎంత ఉందో అది మనం నిర్ణయిద్దాం మనం అందరం కూర్చుని అని ఈ 12 దేశాలు కూర్చుని నిర్ణయించుకునేవాడి. అయితే కొద్ది కాలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సౌదీకి మధ్య కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అది ఏమంటుందంటే, సౌదీ అరేబియా ఇది ఒపెక్ లో ఇన్ఫార్మల్ గా పెద్ద పాత్ర పోషించడం వల్ల మా ఎకనామిక్ బెనిఫిట్స్ మాకు లాభం పొందట్లేదు మేము అని వాళ్ళు వాదించడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో ఒపెక్ లోంచి బయటకు వద్దామా రాదా అన్న దాని మీద వాళ్ళు ఆలోచించడం జరుగుతోంది. అయితే ఇప్పుడు స్పెసిఫిక్ ట్రిగ్గర్ ఏమైందంటే, ఈ ఇరాన్ నుంచి వచ్చిన దాడుల్లో పెద్ద ఎత్తున దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద టార్గెట్ చేయడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పుడు డేటా సెంటర్స్ కానివ్వండి, లేదా టూరిజం కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ దెబ్బతిన్నాయి. వీటి నుంచి తేరుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. వీటి నుంచి తేరుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో మీరు రెవెన్యూస్ మెయింటైన్ చేయడానికి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అంటే కనుక మీరు ఒపెక్ లో మెంబర్షిప్ ఉంటే కనుక వీలు కాదు. అందుకని వాళ్ళు ఒపెక్ నుంచి మేము బయటకు వస్తున్నాం అని చెప్పడం జరిగింది. అంతేకాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకి బాధ కొద్దిగా క్రిటిసిజం ఏంటంటే, ఈ మిగతా గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ చేయకుండా మమ్మల్ని టార్గెట్ చేస్తున్న తరుణంలో గల్ఫ్ కంట్రీస్ GCC అంటారు కదండి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఇది కాస్త బలమైన పాత్ర పోషించి ఉండాల్సింది అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, నెక్స్ట్ మంత్ నుంచి ఒకవేళ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అయితే కనుక మేము పెద్ద ఎత్తున మాకు అవసరాలు, మా ఆర్థిక అవసరాల బేసిస్ మీద మేము సొంతంగా ఎంత కావాలంటే అంత ప్రొడ్యూస్ చేస్తామని. కానీ వాళ్ళు వాడిన పదం ఏంటంటే గ్రాడ్యువల్ అండ్ ఫేజ్డ్ మేనర్. అంటే పెద్ద ఎత్తున ఆయిల్ తీసుకొచ్చి మేము మార్కెట్ లో పడేసి మార్కెట్ ని కూల్చాము, గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వస్తాం, ఫేజ్డ్ మేనర్ లో తీసుకొస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఒకవేళ వాళ్ళు నిజంగా అది చేస్తే కనుక కొద్దిగా ఆయిల్ మార్కెట్ లో
మంచిది, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి కొద్దిగా మంచిదే అవుతుంది. తర్వాత మనకి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా తొందరగానే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి తెలియంది, గమనించిన విషయం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ముఖ్యంగా లేదా సౌదీలో వాళ్ళకి వెజిటబుల్స్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఎంతో చాలా వరకు భారత్ నుంచి వెళ్తుందండి. లూలా గ్రూప్స్ ఇవి ఉన్నాయి కదా, అవి తీసుకెళ్తాయి. వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ చేశారు ఈ మధ్య కాలంలో. సో కాబట్టి మనకి వాళ్ళకి సంబంధాలు కూడా బాగున్నాయి కాబట్టి మనకి పెద్ద ఎత్తున ఆయిల్ తక్కువ ధరకు వస్తే మనకి మంచిదే. తర్వాత భారత్ ఆయిల్ సప్లైస్ విషయానికి వస్తే మనకి తెలిసిందే, భారత్ ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఇంపోర్టర్ అండి ఆయిల్ కి. పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాల్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. చైనా ఇలాంటి పెద్ద దేశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్ గా తీసుకుంటే కనుక రష్యన్ ఆయిల్ మనం ఇంకా కొంటున్నాం, పెద్ద ఎత్తున కొంటున్నాం. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం కనుక చూసినట్టయితే కేవలం 10 or 13% ఆయిల్ ప్రొక్యూర్మెంట్ చాలా కొద్దిగా తగ్గింది. అది కూడా నిండిపోతుంది, ఎందుకంటే రష్యన్ నుంచి వస్తున్న ఆయిల్ ఇంకా రావాల్సి ఉందండి. తర్వాత అమెరికన్స్ ఏదైతే చెప్పారో రష్యన్ ఆయిల్ కొనుక్కోవచ్చు, ఇంకా ఎక్స్టెన్షన్ ఇస్తామా ఏమో అని దాని మీద కొద్దిగా అది May 16th అవుతుందండి. సో అందుకని May 16th లో వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయిల్ ని సీ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం రష్యన్స్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే సీ నుంచి కొంటే శాంక్షన్స్ తప్ప పరిధిలోకి మనం రాం. సో కాబట్టి రష్యా నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కనుక తీసుకున్నట్టయితే దాదాపు 42% ఆయిల్ రష్యా నుంచి గత నెలలో తేవడం జరిగిందండి. సో మళ్ళీ రష్యన్ ఆయిల్, మన ఆయిల్ ఇంటేక్ లో చాలా పెద్ద జంప్ వచ్చింది, కన్సంప్షన్ పెంచాం మనం రష్యన్ ఆయిల్. అంతేకాదు మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అంగోలా నుంచి కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంకోటి సౌదీ అరేబియా, మనం ఇంతకు ముందు చర్చించాం, ఒక ఆయిల్ పైప్ లైన్ వెళ్లి రెడ్ సీ వైపు వెళ్తుంది, యాన్బూ పోర్ట్ అని. అక్కడి నుంచి కూడా మన వాళ్ళు సౌదీ ఆయిల్ కొట్టడం జరుగుతుందండి. సో మన టాప్ 3 ఆయిల్ ప్రొడ్యూస్ ఇంపోర్ట్స్ ఏ దేశాల నుంచి తెచ్చుకున్నాం చూస్తే కనుక సప్లయర్స్, ఒకటి రష్యా, తర్వాత సౌదీ అరేబియా, తర్వాత అంగోలా, ఆఫ్రికన్ కంట్రీస్ ఇవి ఉన్నాయండి. మనం ఇంకా అమెరికన్స్ కి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అంటే వెళ్తున్నాం కానీ పెద్ద ఎత్తున అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోలేదు. మిగతా దేశాలు కూడా ఉన్నాయి, లాటిన్ అమెరికా, అవి అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటాం. సో ఒకవేళ ఈ యుద్ధం తీవ్రమైతే కనుక మనకి, నా ఉద్దేశంలో ఇంటర్నేషనల్ సప్లై సిచ్యువేషన్ చూసుకుంటే కొద్దిగా ఖరీదు ఎక్కువైనా కొరత ఉండదండి నా ఉద్దేశంలో. ఆందోళనకి గురై భయపడి కొంత ఎక్స్ట్రా స్టోరేజ్ అవి చేసుకుంటారు కానీ జనాలు. బట్ ఓవరాల్ గా తీసుకుంటే గ్లోబల్ సిచ్యువేషన్ లో మనకున్న రష్యాతో స్పెషల్ రిలేషన్షిప్ వల్ల రష్యన్స్ మనకి చాలా ఎక్కువ ఇస్తున్నారు. కొద్దిగా అడపదడప తగ్గుతోంది అది ఇంపోర్ట్స్ రష్యా నుంచి. అది సప్లై వల్ల, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, షిప్స్ తీసుకెళ్లటం తీసుకురావటం వాటి వల్ల తప్పితే అటు నుంచి ఇవ్వటానికి నిరాకరించట్లేదు రష్యన్స్ కానీ మిగతా దేశాలు. ఒకసారి వినోద్ గారు, సంజయ్ గారు క్లియర్గా చెప్తున్నారు, మనకి సప్లై చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకి ఎక్కడ సీలో కూడా బహుశా రష్యన్ ఆయిల్ ఇటు హొర్ముజ్ నుంచి రాదనుకుంటా, నాకు తెలిసి రాదు. కాబట్టి ఆ సప్లైకి మనకి ఇబ్బంది లేదు. ఎక్కడన్నా కొంచెం లాజిస్టిక్స్లో ఇబ్బంది ఉంటే అన్నది వారు చెప్తున్నమాట. కానీ ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే, ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు పెరిగిపోవటం, ఇండస్ట్రియల్ కన్జంప్షన్కి వాడేవాళ్ళు రీటైల్ అవుట్లెట్ల మీద పడ్డారా, ఏం జరిగిందా, లేదా ఆయిల్ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయా మనకు తెలియదు. వాళ్ళు మొన్నటిదాకా క్రెడిట్ సిస్టమ్ కింద ఉండేది, ఒక లోడ్ వేస్తే ఆ లోడ్ అంతా సేల్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కట్టేవాళ్ళని. ఇప్పుడు అది కాకుండా అడ్వాన్స్ పేమెంట్ అయినా కూడా 3-4 రోజులకి రావట్లేదని, వాళ్ళేదో రేట్లు పెరుగుతాయి, ప్రభుత్వం రేపు ఈ ఎలక్షన్ అయిపోగానే, పోలింగ్ అయిపోగానే రేట్లు పెంచుతారని వాళ్ళు కావాలని కట్ చేస్తున్నారు సప్లై. ఇలా రకరకాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇది ఇప్పుడు ఇవాళ మన హైదరాబాద్లో గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ పక్కన 2 కిలోమీటర్ల మీద నిలబడి ఉన్నాయి. నేను ఇప్పుడు స్టూడియోకి వస్తూ కూడా చూస్తూ ఉన్నాను, ఏ పెట్రోల్ బంక్ చేసిన క్యూలు ఉంటున్నాయి. కారణం ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని చోట్ల మూసేసి ఉన్నాయి, కొన్ని చోట్ల క్యూలు ఉంటున్నాయి. ఏం జరుగుతుంది? శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన సంజయ్ గారు అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు మనకు ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ చాలా వరకు తగ్గించడం జరిగింది బికాస్ ఆఫ్ శాంక్షన్స్ అవి ప్రాబ్లమ్స్. కాబట్టి సో మనం ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది ఆయిల్ రిక్వైర్మెంట్ అంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ ఈ ఇరాన్ నేవల్ బ్లాకేడ్ వల్ల, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నిర్బంధం వల్ల మనకు కనీసం 5% కంటే, కొంతమంది ఎగ్జాజరేట్ చేసి 10% దాకా ఎఫెక్ట్ అవుతుంటారు, కానీ అరౌండ్ 5% కంటే అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ కాదు. ఎందుకు అని అంటే
రష్యన్ ఆయిల్ మీద ఏది శాంక్షన్స్ అని పోయినాయి కాబట్టి మనకు ఏదైతే తక్కువ వచ్చేది ఇప్పుడు మొత్తం మళ్ళీ విల్ గో టు ద ఒరిజినల్ సప్లై స్టేజ్కి పోతాం. దాని తర్వాత ఇప్పుడు అదే అన్నట్టు సౌదీ అరేబియా నుంచి కూడా ద అదర్ సైడ్ ఇది రెడ్ సీకి ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా మనకు ఇది ఆల్రెడీ షిప్పింగ్ ఈ ట్యాంకర్స్ అవన్నీ మూవ్ అవుతున్నాయి. కాకపోతే అక్కడ ఏంటంటే మళ్ళీ ఈ హూతీస్ కూడా కొంతవరకు కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉంటుంది అక్కడ. ఇప్పుడు జరగట్లేదు కానీ అది కూడా జరిగితే మాత్రం అది కూడా కొంత ఎఫెక్ట్, బట్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేరు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు సప్లై ప్రాబ్లం లేకుండా ఆర్టిఫిషియల్ డిమాండ్ కూడా ఇక్కడ జరిగినట్టు తెలుస్తుంది. మీరు అన్నారు ఇది ఈ కంపెనీస్ ఈ ఎలక్షన్ తర్వాత వెంటనే పెంచుతారు కాబట్టి దానివల్ల కొంతవరకు బ్లాక్ చేసుకోవటం, తర్వాత రిలీజ్ చేస్తే ఆ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయనేది అదొకటి. దాని తర్వాత ఏమైందనంటే ఇప్పుడు మన ఏది ఈ అమౌంట్ ఇంతకుముందు మీరు అన్నారు క్రెడిట్ బేస్ మీద ఇవ్వటం అనేది, ఈ పరిస్థితులలో ఈ ఆయిల్ కంపెనీస్ కూడా మరి గవర్నమెంట్ ఎందుకు సీరియస్ గా వార్న్ చేయట్లేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది మీరు అన్నట్టు ఇది అంతకుముందేమో వాడు ఆర్డర్ పెట్టకపోయినా తెచ్చి ట్యాంకర్ పెట్టేసి నువ్వు అమ్మినప్పుడే డబ్బులు అనే పరిస్థితి, ఇప్పుడేమో ముందే కట్టబడినారని చాలా ఇబ్బందిగా ఉంది సార్. అదే అంటున్నాడు 12 గంటల నుంచి 2 గంటల లోపు డబ్బు కనుక వాళ్ళది ఖాతాలో రాకపోతే అసలు సప్లై లేదంటున్నారు. ఆ పరిస్థితికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు కంపెనీస్ తీసుకోవటం కొద్దిగా గవర్నమెంట్ మన అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, మరి స్టేట్ గవర్నమెంట్ కూడా అఫ్ కోర్స్ మన మినిస్టర్స్ వాళ్ళంతా అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఇది సివిల్ సప్లై నుంచి అయితే మన ఉత్తమ్ గారు చెప్పినారు అసలు మాకు ఆయిల్ కొరత లేదు, అనవసరంగా ఇలా జరుగుతుంది. అంటే దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కంపెనీస్ ఇటువంటి ఏదైతే చర్యలు తీసుకున్నాయి అదొక ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఇది ఏదైతే జనరల్ పబ్లిక్లో ఎలాంటి అపోహలు పెరుగుతాయనంటే అయ్యో వారు పెరిగిపోయి వారు ఎక్కువైపోయి మొత్తం ఆయిలే బంద్ అయిపోతుంది అనేది స్టార్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఫుల్ ట్యాంక్ వదిలిపెట్టారు వాళ్ళు, రేపు ఎక్స్ట్రాస్ కూడా తెచ్చుకొని రేపు ఏమవుతుందండి అంత దూరం ఎందుకు మావాడు మా డ్రైవర్ సార్ మనకి జనరేటర్ ప్రాబ్లం అవుతుందేమో ఇంకొక దాంట్లో ఇంకోటి అంటే ట్యాంకర్లు ఉంటాయి కదా అవి క్యాన్ 2-3 క్యాన్లు తీసుకుంటాం సార్, అరే వద్దురా ఒక క్యాన్ చాలా అంటే చెప్తున్నాం. సో అటువంటి పరిస్థితులు దారి తీస్తున్నాయి అని అంటే గవర్నమెంట్ కూడా కొంతవరకు యాక్షన్ తీసుకోవాలి. ఈ ఆయిల్ కంపెనీస్ అనౌన్స్ చేయాలి మా దగ్గర నుంచి ఏ సప్లై ప్రాబ్లమే లేదు, వీఆర్ సప్లైయింగ్ అని వాళ్ళు చూపించాలి. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఈ ఓవర్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయినప్పుడు మనకు ఆయిల్ ఉన్నది. ఇప్పుడు 70 days ఏదైతే ఉన్నదో మనం రిజర్వ్స్ ఇంకా స్టార్టే చేయలేదు, వాడలేదు. దెర్ ఈజ్ ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు యూరోప్లో అయితే బోల్డెన్ని ప్రాబ్లమ్స్, ఈవెన్ ఏది ఇంగ్లాండ్ వాళ్ళైనా ఈ అదర్ నేషన్స్ జర్మన్లో వాళ్ళైనా అప్పుడే రిజర్వ్స్ ట్యాప్ చేయడం మొదలు పెట్టేశారు. అందుకనే వాళ్ళు అనేది స్టేట్ ఆఫ్ హార్మోన్స్ మస్ట్ బి కెప్ట్ ఫ్రీ అది దాన్ని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకు ఆయిల్ సప్లై ఉంటుంది, కాకపోతే ఇది ఓవర్ రియాక్షన్ అవుతుంటుంది. దాన్ని సాల్వ్ చేయటంలో ఈ కంపెనీ బాధ్యతలు మన గవర్నమెంట్ కూడా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే ఇది అణిగిపోతుంది. మనకు ఇక వారం రోజులలో ఇది ట్రంప్ ట్రాంట్రమ్స్ అటు ఇటు కనుక సెటిల్ అయిపోతే ప్రజలు కూడా హాయిగా పర్వాలేదు మనకేం ప్రాబ్లం లేదని ఆ నమ్మకం వచ్చినప్పుడు ఇటువంటి క్యూస్ మాత్రం మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒకటి ఈ యుద్ధం సమస్య వస్తుందా సప్లై అది ప్రజలకు ఎంతవరకు తెలుసో మనకు తెలియదు, కానీ కంపెనీలకు అయితే తెలుస్తూ ఉంటుంది. ధర పెరుగుతుంది ఎందుకంటే 20 నుంచి 25 రూపాయలు పెంచే ఆలోచనలో ప్రభుత్వంలో ఉందని ఒక ప్రచారం జరిగింది. సరే ప్రభుత్వాలు దాన్ని ఖండిస్తూనే ఉన్నాయి. మెయిన్ సమస్య ఇండస్ట్రీస్కి సప్లై చేసే డీజిల్కి ఆ కంపెనీలు రిలయన్స్ పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి, షెల్ ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు ఈ రేటు పెరిగిన కారణంగా వాళ్ళు అక్కడ ఇండస్ట్రీస్కి సప్లై చేసేది కొంత కట్ చేశారని వాళ్ళు రీటైల్ అవుట్లెట్ల మీద పడుతున్నారని, దానితో వ్యవసాయ కోతల సీజను భారీగా వ్యవసాయ అవసరాలకు కూడా డీజిల్ అవసరం ఉంది. ప్రధానంగా డీజిల్ షార్టేజ్తో సమస్య మొదలైంది. అది పెట్రోల్ కూడా చుట్టుకుందా నాకు అర్థం కావట్లా. ఎవరిని అడిగినా ఒకరి మీద ఇప్పుడు ప్రభుత్వం 2 రాష్ట్రాల్లో సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ప్రభుత్వ మంత్రులు వాళ్ళు స్పష్టంగా కావాల్సినంత స్టాక్ ఉంది 1.5 time రిలీజ్ చేసామంటారు. పెట్రోల్ బంకులు మూతపడి ఉంటున్నాయి, ఉన్న దగ్గర భారీగా క్యూలు కనపడుతూ ఉన్నాయి. ప్యానిక్ బయింగ్ 1-2 రోజులు ఉంటుంది సార్. అది సప్లై ఉందన్నాక ఇప్పుడు మనం చూసాం, మనం 20 రోజులు 4 రోజుల క్రితం కొంత ఇలాంటి పరిస్థితి వచ్చింది, 2-3 రోజుల్లో సాల్వ్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఇది 4వ రోజు 5వ రోజు నాకు తెలిసి
ఇంకా అదే పరిస్థితి ఈ రోజు కూడా హైదరాబాద్లో కూడా గంటల తరబడి క్యూలు ఉంటున్న పరిస్థితి. ప్రభుత్వాలు ఈ ఆయిల్ కంపెనీలని కంట్రోల్ చేయట్లేదా, రెగ్యులేట్ చేయట్లేదా, లేదా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా లేదా, అసలు ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? కటారి గారు, మనం సమ్మర్ వేసవిలో సహజంగానే వినియోగం పెరుగుతుంది. వాళ్ళ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ ఉంది, రొయ్యలు, చేపలు, వాళ్ళు విద్యుత్ వినియోగంతో పాటు డీజిల్ వాడతారు, ఎక్కువ వినియోగం వాడతారు. అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకు కూడా లారీలు వీళ్ళందరూ కూడా డీజిల్ మీదనే ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. కూరగాయలు కావచ్చు, వస్తువులు ఏదైనా. వ్యవసాయ కోతలు అవి కూడా పెట్రోల్ కంటే డీజిల్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. డీజిల్ సప్లై కన్నా తగ్గితే పెద్ద ఎఫెక్ట్ వివిధ రంగాల పైన ఉంటుంది. స్కూటర్కి లేకపోయినా, కారుకు లేకపోయినా, పెట్రోల్ లేకపోతే ఒకరోజు కానీ డీజిల్ కి అలా నడవదు. అది ఒకటి. రెండవది, గవర్నమెంట్ దిగుమతి సుంకాన్ని తగ్గించింది. డైరెక్ట్ గా ధరలు తగ్గించకపోయినా ధరలు పెంచకుండా ఉండడానికి కారణం దిగుమతి సుంకాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వం. అది కంపెనీస్ కే, అది ప్రభుత్వ రంగ కంపెనీలు కావచ్చు, ప్రైవేటు కంపెనీలు కావచ్చు, వాళ్ళకి ఆ మేరకు రిలీఫ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగినాయి. ఈ రోజు రష్యా నుంచి సంజయ్ గారు చెప్పినట్టు 40-45% తెచ్చుకునే అవకాశం వచ్చినా అక్కడ ధరలు పెంచారనేటువంటిది వస్తా ఉంది. ఎందుకంటే మధ్యలో ఆపేశాం కదా, ఆ ఒప్పందం లేక కదా. ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి లాంటిది. అప్పుడు సహజంగానే ధరలు పెరుగుతాయి. అలాగే సౌదీ నుంచి రావాల్సింది పైప్ లైన్ల ద్వారా రెడ్ సీకి తీసుకెళ్లి అక్కడి నుంచి తెచ్చుకునేటువంటిది కూడా అంత స్టేబుల్ గా లేదు. ఈ యుద్ధం తర్వాత కొంత డ్యామేజెస్ వీటన్నిటి వల్ల పైప్ లైన్ ద్వారా జరిగేటువంటిది కూడా తగ్గింది. దాని మీద ప్రభావం ఉందని అంటున్నారు. అందువల్ల భారతదేశానికి సొంతంగా దేశీయ ఉత్పత్తులు 20% చేసుకోవాల్సినటువంటివి, ఆ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. వేరే దాని మీద దృష్టి పెట్టలేదు అని చెప్పి వార్తలు వచ్చినాయి. అంటే దేశీయ ఉత్పత్తి తగ్గి అంతర్జాతీయంగా ఈ రోజు హార్మోజ్ క్లోజ్ అయిపోయి ఆ దారిలో రావాల్సినటువంటిది అది 5% 10% ఆ మేరకైనా రాకపోతే దాని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఈ రోజు దానికి తోడు ఎన్నికలు అయిపోగానే సహజంగా గతంలో ఏంటి ప్రభుత్వాలు చేసింది, ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచి పెంచే కార్యక్రమం పెట్టారు. అందువల్ల ఆ భయం కూడా ఉంటుంది. విశ్వసనీయత లేదు కదా ప్రభుత్వాల పైన. వాళ్ళు అట్లా అంటూనే ఉంటారు పెంచమని. పోలింగ్ అయిపోనండి మొదలెడతారండి, ఇక 2 రోజులు అయిపోతానే వెస్ట్ బెంగాల్ పోలింగ్ కూడా అయిపోతుంది. అప్పుడు నిజాయితీ, అప్పుడు ఏం చేస్తారనేటువంటి భయం కన్జ్యూమర్స్ కు ఉంటుంది. దాని ప్రభావం కూడా ఉంటుంది. రెండవది, మీరు అన్నట్టు ముందుగానే పే చేసి తీసుకెళ్ళాలి, క్రెడిట్ అనేది లేదు. మా మీద ఒత్తిడి ఉంది. ఎవరు మనకు చెప్పని బయటికి వెల్లడించినటువంటి అవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే, కానీ బయటికి చెప్పకుండా లోపల అనేకం ఉంటాయి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ అయిపోయారని వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఇంటర్నల్ గా చెప్పినటువంటి దానికి కన్విన్స్ అయిపోయి ఉండొచ్చు. దాని యొక్క ప్రభావం ఈ రోజు సప్లై మీద, కన్జ్యూమర్స్ మీద పడింది. రకరకాల సమస్యలు బహిరంగంగా చెప్పనటువంటి ఇబ్బందులు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన సాగిస్తున్నటువంటి యుద్ధం సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ బ్లాకేడ్ ద్వారా అది కొనసాగుతున్నది. అక్కడ దేశం పైన బాంబులు కురవడం లేదు, కానీ ఇక్కడ సప్లై ఆగిపోయింది కదా ప్రపంచవ్యాప్తంగా. అందువల్ల యుద్ధం పరోక్షంగా నడుస్తున్నట్టే. దాని యొక్క ప్రభావం భారతదేశం పైన ఉన్నది. ఓకే, రైట్. సంజయ్ గారు, ఇంకొక కీలక, ఇప్పుడు విమాన ఇంధనం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ జెట్ ఫ్యూల్ అంటారు, వాళ్ళు కూడా ఎక్సైజ్ సుంకాలు తగ్గించమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 40% మా నిర్వహణ ఖర్చు అంతా కూడా దీని మీదే ఉందని చెప్తూ ఉన్నారు. అమెరికా దానికి సంబంధించి కూడా ఇరాన్కి సంబంధించిన ఎయిర్ సర్వీసెస్, వాళ్ళకి సంబంధించి సర్వీసెస్ ఏమి ఇవ్వద్దు, అలా ఇస్తే ఆ కంపెనీల మీద, ఆ దేశాల మీద కూడా శాంక్షన్ పెడతామంటూ ఉన్నారు. అంటే ఎకనామిక్ ప్యూరీ అని ఆయన ఏదైతే చెప్తున్నారో
ఆ దిగ్బంధనం కొనసాగుతున్నట్టు అనుకోవాలా? దాని ప్రభావం ఏమన్నా ఉందా మనకి పరోక్షంగా? అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి వాటికి ఆల్రెడీ కొద్దిగా ఇంపాక్ట్ వచ్చిందని చెప్తున్నారండి. వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి జెట్ ఫ్యూయల్ కెపాసిటీస్ ఉంటాయి కదా, దాని వల్ల కొద్దిగా పెరగటం తగ్గటం నడుస్తుంది. మన దేశంలో కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ అవి తీసుకుంటే ఇప్పటిదాకా మరీ మనం భరించలేనంత ధరలు పెరగటం ఏమీ జరగలేదు. ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అలానే కంటిన్యూ అవుతున్నాయి. కాకపోతే మున్ముందు రోజుల్లో జెట్ ఫ్యూయల్ పెరిగితే ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది చూడాల్సిన అంశం. ఇక్కడ ఒక విచిత్రం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జెట్ ఫ్యూయల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశం ఎక్కువగా చేసేది అమెరికాకి చేస్తామండి. సో దాని మీద వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఏం చేస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే వివిధ దేశాల నుంచి మనం ఆయిల్ తెచ్చుకుని దాన్ని మనం రిఫైన్ చేస్తాం కదా, ప్రాసెసింగ్ చేస్తాం కదా, అందులో ఒక కాంపోనెంట్ జెట్ ఫ్యూయల్ చాలా వరకు అమెరికా కూడా వెళ్తుంది. సో నా ఉద్దేశంలో మన ఎక్స్పోర్ట్స్ అవి ఆపితే కనుక మన డొమెస్టిక్ ఇండస్ట్రీ బానే ఉంటుందేమో తెలియదు. మనం అది డేటా అది చూడాల్సిన అంశం. కాకపోతే మిగతా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఫ్లైట్ కాస్ట్ అవి పెరిగాయి, అందులో డౌట్ లేదండి. అండ్ డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ కేపబిలిటీస్ ఉండటం వల్ల. బట్ ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, రష్యా నుంచి ఆయిల్ కొనద్దు అని అమెరికన్స్ మన మీద 50% వరకు సుంకాలు తీసుకెళ్ళినప్పుడు చాలా మంది, అంటే మన ప్రోగ్రామ్ లో నడవలే డిస్కషన్, నా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కొంతమంది బడాబాబులైనటువంటి కంపెనీలు రిలయన్స్ వాటి కోసమైనా రష్యా నుంచి కొంటున్నారు, అది ఆపితే మన మిగతా సెక్టర్స్ అన్ని బాగుపడతాయి కదా అని డిస్కషన్ చేయడం జరిగింది. ఈ రోజు కనుక మనం చూసినట్టయితే, మనం రష్యాని పూర్తిగా వదలకపోవటం వల్ల రష్యా మనకి కొంత ప్రిఫరెన్స్ ఇవ్వటం నడుస్తుంది. అట్లీస్ట్ సప్లైలో ప్రైస్ వస్తుందా లేదా వేరే విషయం, అది నడుస్తుందండి. సో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మనం రష్యా నుంచి పూర్తిగా తగ్గించపోయినా, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ తగ్గించిన, ఓవరాల్ గా తీసుకుంటే గనక మన రష్యా నుంచి తెచ్చుకునే ఇంటేక్ 30% కంటే తగ్గలేదండి, 31% కంటే. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. దానివల్ల మనం ఈ రోజు కొద్దిగా ఈ రష్యా నుంచి తెచ్చుకోవటం తేలికవుతోంది. వాళ్ళలో మన మీద ఇంకా నమ్మకం ఉంది అండి. సో ఒక చిన్న డెసిషన్, అంటే రష్యా నుంచి తెచ్చుకోవాలా వద్దా, అమెరికా ఒత్తిడికి లోన్ అవ్వాలా వద్దా అన్న డెసిషన్ ది ఇంత తీవ్రమైన పరిణామాలు మన ఎకానమీ వాటి మీద ఉంటాయి. దట్ ఎక్స్ప్లెయిన్స్ ఫారెన్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్. మనకి మనం ఊహించలేం. ఒక్కొక్కసారి భావోద్రేకానికి లోనే ఎందుకు రాబోయే వదిలేండి వాళ్ళని అనే మాటలు మన ఫ్రెండ్స్ వాటి సర్కిల్లో చూసాం. ఈ రోజు వీఆర్ సీయింగ్. కాకపోతే లాంగ్ టర్మ్ ఆయిల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి పెద్ద ఎత్తున మనం మిగతా దేశాలతో కూడా చేసుకోవాలని ఇప్పుడు తెలుస్తుంది. కేవలం రష్యాతోటే కాదు, ఆఫ్రికన్ కంట్రీస్ ని ఎలా తీసుకోవాలి, అలానే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి తీసుకురావాలంటే ప్రాబ్లం అక్కడ కెపాసిటీస్ మీద వస్తుందండి. అక్కడ పోర్ట్స్ బాగుండాలి, తర్వాత ఆయిల్ ఆఫ్ టేక్ చేసుకోవటం, అవన్నీ తీసుకోవడానికి కూడా అవసరం ఉంటుంది. అలానే లాటిన్ అమెరికా నుంచి, బ్రెజిల్ నుంచి, అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఇలాంటి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. తర్వాత మనం ఎక్స్పోర్ట్స్ మళ్ళీ ఇప్పుడు మన అవసరం ఉందని జెట్ ఫ్యూయల్ మన దేశంలో ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే, రేపు పొద్దున్న ఇంటర్నేషనల్ క్యారియర్స్ వాళ్ళు మన దగ్గరికి వస్తారా? అప్పుడు లాంగ్ టర్మ్ లో మనకు వచ్చే డ్యామేజ్ ఏంటి? వాళ్ళు ప్రతిస్పందించి మన మీద ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు, ఎకనామిక్ రెస్పాన్స్? ఇలాంటి కాంప్లెక్సిటీస్ లోకి మనం వెళ్తున్నాం అండి. కాకపోతే నా ఉద్దేశంలో మనకి అట్లీస్ట్ ఇంకా అంత తీవ్రమైన సిచ్యువేషన్ లోకి వెళ్ళమేమో అనిపిస్తుంది. వినోద్ గారు, ఈ ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తున్న డీజిల్ కి సంబంధించి ఈ వేరియేషన్ దాదాపు 50 రూపాయలు ఉంటే, రీటైల్ అవుట్లెట్లో ఉన్న రేటుకి ఇండస్ట్రీస్కి సప్లై చేసే దానిలో 50 రూపాయలు ఉంటే, మరి పెద్ద ఎత్తున ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒక వార్త, ప్రభుత్వమే మీరు రీటైల్ అవుట్లెట్లు వాళ్ళకి సప్లై చేయండి అని చెప్పి ఒక తాకీదు ఇచ్చారని. సరే, కేంద్ర ప్రభుత్వం దాన్ని అలా ఇవ్వడానికి వీల్లేదని చెప్పిందని ఒక వార్తలు. బట్ ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా దొడ్డిదారిని కనుక వాళ్ళు ఇది కొనటం మొదలు పెడితే ఇండస్ట్రీస్కి ఆ గ్యాప్ ఏదో 5 రూపాయలు 10 రూపాయలు అంటే వేరు, కానీ 50 రూపాయల గ్యాప్ ఉందంటున్నారు ఇప్పుడు. దీన్ని మరి నిజంగా కూడా వ్యవసాయ పనులు ఇదే టైంలో కోతల మిషన్లు కానీ, వాటి పంట ట్రాన్స్పోర్ట్కి కానీ ఇండస్ట్రీస్ ఇప్పుడే ఎగబడి వినియోగదారులకి గందరగోళం ఉండి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ సప్లైస్ కు ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ వచ్చేటట్టు ఆ రేట్లు పెంచడం అనేది మనం గ్యాస్ లో కూడా చూసాం. ఏది డొమెస్టిక్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలో ఆ స్ట్రాటజీలో ఏంటంటే దాన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళ ఏది పొలిటికల్ ప్రాసెస్ లో ఎలక్షన్ టైంలో వాళ్ళకి అంత ఎఫెక్ట్ కాదు నెగటివ్ గా.
యాజ్ సింపుల్ యాజ్ దట్. అదే డొమెస్టిక్ గ్యాస్ Just ఒక పెరుగుతుంది. 5 రూపాయలు కూడా పెంచినా కూడా ఎంతో ప్రభావం. ప్రాబ్లం వచ్చేది. అందుకని ఎలక్షన్ అయిందాక అప్పుడు మన లక్ష్మణ గారు అన్నట్టు ఇంతకు ముందు ప్రభుత్వాలు పెంచమని ఎలక్షన్ అయినా తెల్లారే ఇమ్మీడియట్ గా ఇంత పెంచింది అనేది ప్రజలు మర్చిపోరు. అవును. సో అటువంటి ఇది పరిస్థితుల్లో మళ్ళీ ఇది మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ సప్లైస్ వాళ్ళకు ఇంత ధర పెంచింది కాబట్టి ఈ రిటైల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా షార్టేజ్ వస్తుంది. అవును అవును దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ వాళ్ళకు ఈ రేట్లు పెంచడం అనేది ఈ టైంలో అవసరం అని కూడా మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. Okay. ఎందుకంటే ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అవి పెంచితే పెంచారు, ఇక్కడ నుంచి దొడ్డిదారిన రీటైల్ అవుట్లెట్లో ఎత్తుకుపోకుండా చూసుకోవాలి కదా సార్, అది కూడా అవసరం కదా. కొన్ని కంపెనీలు అయితే డైరెక్ట్ గా కంపెనీల నుంచే కొంటారు, వాళ్ళు అసలు అవుట్లెట్ దాకా రారు. బట్ వాళ్ళ పరిస్థితి మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఇప్పుడు ఒక చిన్న అంటే ఎగ్జాంపుల్ జ్ఞాపకం వస్తుంది. డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఒక బడాబాబులు కొంతమందికి అయితే ట్రక్కుల కొద్ది కరెంట్స్ వాళ్ళ ఇళ్లలో డెలివరీ చేశారని మనం అంత చూసాం. ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రియల్ ఏదైతే సప్లైస్ ఉన్నాయో ఈ రిటైల్ దగ్గరకు వచ్చి తీసుకుపోవాల్సి ఉండేది ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ ఇంటికి పంపించేటట్టు ఉంటుంది. ఆ కనెక్షన్స్ వేరే ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్లీ ఈ ఎలక్షన్ టైం మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, రేపు అయిన తర్వాత ఎల్లుండి కాకపోయినా అవలేళ్ళుండి చూడండి, సింపుల్. అప్పుడు మనం ఆలోచిస్తే గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ప్రజాక్షేమం గురించి మాట్లాడిందో మనకు అర్థమవుతుంది. సో ఇటువంటి ఏదైతే పర్సెప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ చర్యలు ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉండి ప్రజలు అనుభవించారు కాబట్టి ఇటువంటి ఏది కష్టాలకు, లైన్లకు, క్యూలకు. లక్ష్మణ్ గారు ఆఖరికి ఒక మాట చెప్పండి, అంటే ప్యానిక్ బయింగ్ ఏనా ఈ సప్లై షార్టేజీ, లేదు వచ్చిన సప్లై ఈ అవసరాలకి సరిపోకపోవటం వ్యవసాయం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, బ్రాడ్గా ఏంటి అసలు లైన్? ఏపీలోనే మొదలైన తర్వాత తెలంగాణలో మళ్ళీ ఈ 2 రోజుల నుంచి సమస్య పెరిగింది. అవునవును. ఇప్పుడు మనకు యాక్చువల్ గా అదే సార్ లక్ష్మణ్ గారిని అడుగుతున్నాను సార్, ఒక నిమిషం. లక్ష్మణ్ గారు, కంపెనీల నిర్ణయాలు, సప్లై చైన్ లో వచ్చినటువంటి మార్పులు, అంతర్జాతీయంగా సప్లైలో కూడా అనుకోని ఊహించని సమస్యలు తలెత్తి ఉండవచ్చు. బయటికి చెప్పకపోయినా కారణాలు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ కంపెనీల దగ్గర ఉండి సప్లై చేయకపోతే ప్రభుత్వ కంపెనీలు ఎక్కువ భాగం, 3 ప్రధానమైన ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది కదా. అందువల్ల ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి మేజర్ యాక్టివిటీ వాళ్ళు చేస్తారని మనం అనుకోలేము. అలాగే బయటికి సప్లై లేదు అని చెప్పేశారనుకోండి, ఇంకా పానిక్ పెరిగిపోతుంది, చాలా ఇంకా ఒత్తిడి పెరిగిపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. కన్జ్యూమర్స్ కూడా అవసరానికి మించి తీసుకెళ్లాలా, దాచిపెట్టుకోవాలా, లేకపోతే ఆర్టిఫిషియల్ గా దాచుకోవాలని కృత్రిమ మార్కెటింగ్ చేయాలి, ప్రయోజనం పొందాలి, ఈ విధమైనటువంటి ఇవి కూడా బయటపడతాయి. వాటిని ప్రభుత్వం ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం. ఓకే సార్, మొత్తంగా అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు కొంత కొలిక్కొస్తున్న పరిస్థితి కనపడుతుంది. చర్చలు జరగటానికి ప్రత్యక్షంగా చర్చలు కాకపోయినా రకరకాల మార్గాల్లో చర్చల్లో పురోగతి ఉన్న వాతావరణం అయితే కనపడుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ కొరతకి సంబంధించి, పెట్రోల్ డీజిల్కి సంబంధించి సప్లైలో కొరత లేకపోయినప్పటికీ రకరకాల అనివార్య కారణాలుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ధరలు పెరుగుతాయనో లేదు సప్లై లేదనో ప్రజలు ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఈ సమస్య 1-2 రోజుల్లో పరిష్కారం అవుతుంటుంది. అధికారులు అలాగే ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, దాన్ని నమ్మాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న లక్ష్మణ్ గారికి అలాగే వినోద్ గారికి, సంజయ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. చలో.